ఓం శ్రీ ఆది శివాయ నమో నమః. 2 వారాల క్రితం సహస్రార చక్రం 49 రోజులు సాధనలో లాస్ట్ వీక్ సహస్రార చక్రం చేశాక జయంతి అమ్మ మీటింగ్ పెట్టారు కదా. అందులో 2 మెసేజెస్, ఒకటి ఆదిశివుడు మనకు సులభంగా చేసే యోగ క్రియలు చక్రశుద్ధి కోసం అది. ఇంకోటి అశ్విని కుమార్లు ఒక టిప్ ఇచ్చారు ఆరోగ్యానికి, వాటికి దాని గురించి జయంతమ్మ చెప్పి ఉన్నారు. అవి 2 మనకు పెండింగ్ ఉన్న మెసేజెస్. అందులో ఇప్పుడు మనం ఆదిశివుడు ఇచ్చిన మొత్తం 7 చక్రాల శుద్ధికి, అంటే సహస్రార చక్ర శుద్ధి ఉండదు, 6 చక్ర శుద్ధి, సహస్రార చక్రానికి ఒక ప్రార్థన. ఇవి అది జయంతి అమ్మకు చెప్పారు ఆదిశివుడు. అది ఎలా అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జయంతి అమ్మ సహస్రారం అయ్యాక తను పడ్డారట. అందరూ చేస్తే బాగుండేది, ఇలా చక్రశుద్ధికి యోగ క్రియలు చేస్తే బాగుంటుంది కదా, వారికి ఎన్నో పనులు, ఆరోగ్యం, వయసు, ఇలా ఏదో ఒక ఇబ్బందుల వల్ల చాలామంది చేయలేదు, కొంతమందే చేశారు, అందరూ చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉన్నప్పుడు ఆదిశివుడు వచ్చారట. ఆయన చెప్పి, ఏముంది దాంట్లో, అంతే కదా, దానికోసం ఏముంది, నేను నీకు సులువైన ఒక పద్ధతి చెప్తాను, దాన్ని తెలుసుకో అని చెప్పి వివరించారట. అయితే నిజానికి అమ్మకు చెప్పడం అన్న దానికన్నా అమ్మ చేతే అమ్మ లోపల డెమాన్స్ట్రేట్ చేయించి చూపించారట. అంటే అమ్మే చేసేస్తూ ఉన్నారు, ఆమెకు తెలియకుండా అన్నోయింగ్లీ అమ్మ ఈజ్ డూయింగ్ ఆల్ దోస్ క్రియాస్ టోల్డ్ బై ఆదిశివ. సో అది ఎలా అనేది కింద మనం చెప్పుకుంటాము. ఇవి సులువుగా ఎవరైనా తక్కువ వ్యవధిలో చేయగల చక్రములను శుద్ధి చేసే యోగ క్రియలు. దీంట్లో మొదటిది మూలాధారం. దీనికి ఏం చేయాలంటే, ఎడమ అరికాలు మధ్యలో కుడి చేతి బొటన వ్రేలితోటి గుండ్రంగా ఒత్తుతూ తిప్పాలి. ఇలా అంటే ఒకే సెంటర్ పాయింట్లోనే, అరికాలంతా మనం వేలు తిప్పక్కర్లే, ఒకే సెంటర్ పాయింట్లో ఒత్తుతూ అక్కడే ఇలా 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 తిప్పుతూ చేయాలి. అలా ప్రెస్ చేస్తూ ఏం అనుకోవాలంటే, ఓ నా కాళ్ళల్లారా, మీకు చాలా కృతజ్ఞతలు, మీరు నన్ను మంచి ప్రదేశములకు మాత్రమే తీసుకొని వెళ్ళండి, భగవంతుని వైపు ప్రయాణమునకు మాత్రమే నన్ను తీసుకొని వెళ్ళండి. అంటే లోపల ఇన్నర్ జర్నీకి కాదు, ఇన్నర్ జర్నీకి మనసు, మన చిత్తము అవన్నీ వెళ్తాయి. కాబట్టి బయట అంటే భగవంతునికి సంబంధించిన ఏ విషయమైనా సరే దానికి మాత్రమే, నలుగురికి ఉపయోగపడే పనులు, అలాంటి మంచి విషయాలకు మాత్రమే నా కాళ్ళు ఉపయోగపడాలి అన్నట్టుగా ఒక ఆజ్ఞలాగా ఇస్తూ కాళ్ళతోటి సంభాషణ చెయ్యాలి. నా ఈ కాళ్ళు మంచి విషయములకే ఉపయోగపడుగాక. అలా ఒక 2, 3 అనుకొని, అలా అనుకుంటూ 3 సార్లు గుండ్రంగా తిప్పాలి ఎడమ కాళ్ళు. అదేవిధంగా మళ్ళీ ఎడమ చేతి బొటన వేలు తీసుకొని కుడి అరికాలు మధ్యన ఆ పాయింట్‌ని గుండ్రంగా తిప్పుతూ, అరికాలు సెంటర్ పాయింట్ అంతే, అది ఎక్కడ కాలంతా తిప్పాలనా అదంతా ఏ సమస్య లేదు. ఎడమ చేతి బొటన వేలు తీసుకొని కుడి అరికాలు మధ్యలో పాయింట్‌లో ఒత్తుతూ గుండ్రంగా అక్కడే ఇలా 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 రౌండ్‌గా తిప్పుతూ ఉండాలి, అక్కడే ఒకే పాయింట్‌లో ప్రెస్ చేస్తూ. అప్పుడేమనుకోవాలి వేరే కాలుకు, ఓ మూలాధార చక్రమా, నువ్వు సక్రమంగా పనిచేయుదువుగాక. అంటే దాన్ని ఒక రకంగా ఆజ్ఞాపిస్తున్నట్లుగా, ఒక ప్రే చేస్తున్నట్టుగా అనుకోవాలి. అలా 3 సార్లు ఈ కాలుకు చెయ్యాలి. మళ్ళీ ఇదే విధంగా 2 అరికాళ్ళల్లోనూ చెయ్యాలి. అలా చేసినప్పుడు అలా అంటే ఎలా మొత్తం 6 సార్లయినాయి ఇప్పుడు. అట్లా ఆల్టర్‌నేటివ్ చేసినప్పుడు ఈ కాలు 3 సార్లు, ఆ కాలు 3 సార్లు, అంటే 2 కలిపి 3 సార్లుగా మనం కౌంట్ చేసుకోవాలి. అంటే ఒక కాలుకు హాఫే కదా అవుతుంది క్రియ. కాబట్టి 2 కాళ్ళకు 3, 3 చేసినప్పుడు అది 3 అనుకోవాలి. తర్వాత మళ్ళీ 2 కాళ్ళకు 3, 3 చేసినప్పుడు అది 3. సో 3 + 3 6 సార్లు అవుతుంది. ఇంకొక్కసారి ఏం చేయాలంటే, మళ్ళీ మొదటిలాగానే ఎడమ కాలు తీసుకొని 3 సార్లు అలా ఒక్కసారి తిప్పాలి. తర్వాత కుడి కాలు తీసుకొని ఒక్కసారి తిప్పాలి. అంటే 2 సార్లు చేసాం 2 కాళ్ళకు. 2 సార్లు చేసామంటే దీన్ని ఒక్కటిగా ఎంచుకోవాలి. 2 కాళ్ళకు కలిపి ఒకటే అనుకోవాలి. ఇప్పుడు ఎన్ని సార్లయింది? 3 + 3 + 1 మొత్తం 7 రౌండ్లు. ఈ లాస్ట్ 1 టైమ్ చేసేటప్పుడు
ఓం శ్రీ ఆదిమూల గణపతయే నమః అని 3 సార్లు అనుకొని చెయ్యాలి. లేదు చేశాక అనుకోవాలి. ఎలా అయినా సరే. సో, ఇది చాలా సింపుల్ అనమాట. ఇది మూలాధార చక్రానికి. ఇక స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రానికి ఏం జేయాలంటే కాళ్ళయిపోయినాయి. ఇంక చేతులు. కుడి చేతి బొటన వేలుతో ఎడమ అరచేయి మధ్యన అదే విధంగా కాళ్ళు మాదిరే ఇన్‌స్టెడ్ ఆఫ్ కాళ్ళు, చేతులు తీసుకోవాలి. అరచేయి మధ్యన పైన చెప్పినట్లుగానే గుండ్రంగా ప్రెస్ చేసి మధ్యలో గుండ్రంగా తిప్పాలి. ఇది 3 సార్లు చేయాలి చేతిలో. అలా చేసేటప్పుడు ఏం చెప్పాలి? "ఓ నా చేతుల్లారా మంచి పనులనే చేపట్టండి" అని 3 సార్లు పలకాలి. 3 సార్లు చేయాలి, 3 సార్లు పలకాలి. ఇదే విధంగా కుడి అరచేయి మధ్యలో కూడా చేయాలి. అంటే మొత్తం 2 చేతులకు చేసేటప్పుడు 3 సార్లు అనుకోవాలి. మంచి పనులనే చెయ్యండి అనేసి. అది ఎలా అయినా మీరు మీ ఇష్టం. సో, 2 చేతులకు ఆల్టర్‌నేటివ్ చేతులకు కుడి చేతి బొటన వేలు చేసినప్పుడు ఎడమ అరచేయిని, ఎడమ బొటన వేలు తీసుకున్నప్పుడు కుడి అరచేయిలో ఇలా చేయాలి. రెండోసారి చేసినప్పుడు రెండో ఒక 3 సార్లు అయిపోతుంది. రెండోసారి చేసినప్పుడు 2 చేతుల్ని మార్చి మార్చి చేస్తున్నప్పుడు ఒకసారి ప్రేయరేమో నా చేతులను మంచి పని చేయమని చెప్పడం. రెండోసారి ఏం జేయాలి? అంటే సెకండ్ 3 రౌండ్స్ చేసేటప్పుడు. ఒకసారి ఒక చెయ్యి ఆల్టర్‌నేటివ్ 3 సార్లు చేస్తాం. అప్పుడు చేతులు చెప్పాలి. నా చేతుల్లారా మంచి పనులు చేయండి అని 3 సార్లు చెప్పాలి. రెండోసారి మళ్ళీ ఈ చెయ్యి, ఆ చెయ్యి మళ్ళీ 3 అంటే 3 సార్లు చేస్తాం గదా! అలా చేస్తున్నప్పుడు ఏం ప్రేయర్ చేసుకోవాలి? ఓ నా స్వాదిష్టాన చక్రమా! నువ్వు సక్రమముగా పనిచేయుదువుగాక అని ఆజ్ఞాపించినట్లుగా పలుకుతూ 3 సార్లు చెయ్యాలి. 3 సార్లు ఆజ్ఞాపిస్తూ 3 సార్లు పని చెయ్యాలి. అని మనసులోనే అనుకుంటూ చెయ్యాలి. ఇక 3, 3 అయింది. 6 సార్లయింది. ఇంకా ఒక్కసారి ఉంది గదా! 2 చేతులకు ఆల్టర్‌నేటివ్‌గా చెయ్యాలి. అలా చేస్తున్నప్పుడు ఏమనుకోవాలంటే, స్వాదిష్టాన చక్రానికి మనకు స్వామి ఎవరు? దాన్ని సరిచేసే స్వామి కాలభైరవుడు. సో, ఓం శ్రీ కాలభైరవాయ నమః అని ప్రార్థన చెయ్యాలి ఒకసారి. అలా చేసిన అంటే మొత్తం 7 సార్లు అవుతుంది చేతులకు. అంటే స్వాదిష్టాన చక్రానికి. ఇది అయిపోతుంది. ఇప్పుడు కాళ్ళు, చేతులు అయిపోయినాయి. మూలాధారం, స్వాదిష్టానం అయ్యాక పంచేంద్రియాలున్నాయి ఇంకా. వాటికి సంబంధించిన ఇంద్రియములపై ప్రయోగం చెయ్యాలి. అంటే పంచేంద్రియాలంటే మనం ఆహ్, సెన్స్ ఆర్గాన్స్ అవి ఉన్నాయి కదా! పంచేంద్రియాలు. అవి అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఇవన్నమాట. సో, ఎలా చెయ్యాలి? ఇప్పుడు బొటనవేలు కాకుండా 2 చక్రాలకు కింద చక్రాలకు బొటనవేలు యూజ్ చేశాము. ఇప్పుడు మిగిలిన చక్రాలకు చేసేటప్పుడు చూపుడు వేలును పాయింట్ ఫింగర్‌ని చెయ్యాలి. చూపుడు వేలు. సో, ఇప్పుడు నెక్స్ట్ 3 మణిపూరక చక్రం. థర్డ్ వన్. మణిపూరక చక్రానికి ఎలా చేయాలో మీ 2 చూపుడు వేళ్ళను మీ పెదవులపై మధ్య భాగం అంటే ముక్కు కింద ఒక క్యావిటీ లాగా ఉంటుంది గదా! ఒక గుంతలాగా ఉంటుంది. పెదవుల స్టార్టింగ్‌లో ముక్కు కింద. అక్కడ 2 వేళ్ళను పెట్టి ఎడమ చేయిని అక్కడి నుంచి అర్ధచంద్రాకారంలో ఆహ్, పెదవుల అంచుల్లోనే రుద్దుతూ అంటే లైట్‌గా రుద్దుతూ అంటే ప్రెస్ చేస్తూ ఉండాలి. ఒత్తిడి తీసుకురావాలి. ప్రతి చోట ఎక్కడ మీరు చేసినా ఒత్తిడి తీసుకురావాలి. అంటే ఆ ప్రెషర్ వల్లనే మన చక్రాలు యాక్టివేట్ అవుతాయి. కాబట్టి ఆ గుంత వంటి ముక్కు కింద ప్రాంతంలో 2 వేళ్ళను పెట్టి ఈ చెయ్యిని ఎడమ చెయ్యి ఎడమ వైపు పెదవుల భాగం అంచుల్లో 2 పెదవులకు గడ్డం దగ్గర అంటే పెదవుల కింద కింది పెదవు కిందకొస్తుంది సెంటర్‌కు. కుడి వేలు కూడా అదే విధంగా అర్ధచంద్రాకారంలో సేమ్ సెంటర్‌కు వస్తుంది. అంటే పెదవుల అంచుల్లోని అర్ధచంద్రాకారంలో అలా రుద్దాలి. అలా రుద్ది మళ్ళీ కింద నుంచి పైకి తీసుకెళ్ళాలి. అలా తీసుకున్నప్పుడు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా చేసినప్పుడు ఆహ్, స్టార్టింగ్ పైనుంచి కిందకి తీసుకొస్తున్నాం మనం. అలా 3 సార్లు చేయాలి. అలా 3 సార్లు అర్ధచంద్రాకారంలో చేస్తే అంటే 6 సార్లు చేస్తాం పైనుంచి కిందకి అలా. అలా 6 సార్లు అర్ధ చేసినప్పుడు 3 అవుతాయి. అలా అయినప్పుడు 3 రౌండ్‌లు చేసినప్పుడు ఏం చెప్పాలి? ఓ నా నోరా! నువ్వు సాత్విక ఆహారాన్ని భుజించెదవుగాక, మంచి మాటలని పలికెదవుగాక. అంటే
ఈ ఈ ప్రార్థనని మనం గుర్తుపెట్టుకుంటే, మనం అనవసరమైన మాటలు కోపంగా, తాపంగా, అగ్రెసివ్‌గా ఏది మనం పలకము. ప్రశాంతంగా ఉంటాం. అసలు అవసరం లేనప్పుడు మాట్లాడమసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆల్‌మోస్ట్ ఆల్ మన సాధన చేసే వాళ్ళందరికీ మాటలు తగ్గిపోయే ఉన్నాయి. ఏదైనా పలికినా గూడా అందరిని చెయ్యమని, అందరిని ఒప్పించేదానికే మాట్లాడుతున్నారే గానీ, ఎవ్వరు అనవసరంగా మాట్లాడటం లేదు. అందరికీ దూరంగానే ఉంటున్నారు. సో, నోటికి చెప్పాలి. "నువ్వు సాత్విక ఆహారాన్నే భుజించు, మంచి మాటలనే పలుకు" అని చెప్పాలి. ఈ 3 రౌండ్‌లు చేసేటప్పుడు. ఇక రెండవసారి అదే విధంగా కింద నుంచి మొదలుపెట్టి పైకి, మళ్ళీ పైనుంచి కిందకి. ఎట్టాగూ పైనుంచి కిందకి, కింద పైనుంచి వస్తుంది. కానీ మొదటిసారి పైనుంచి కిందకైతే, రెండోసారి కింద నుంచి పైకి అలా చెప్తూ అదే విధంగా 3 రౌండ్స్ అవుతాయి. 3 రౌండ్స్ అయినప్పుడు "ఓ నా మణిపూరక చక్రమా! నువ్వు సక్రమముగా పనిచేయుదువుగాక" అని ఆజ్ఞాపిస్తూ పలకాలి. అంటే మొదటిసారి ఆ అంగం ఏదైతే మన శరీర భాగం ఉంటుందో, ఆ భాగాన్ని ఉద్దేశించి మాట్లాడాలి. రెండవ 3 రౌండ్స్‌లో ఆ పర్టిక్యులర్ చక్రం ఏ చక్రాన్నయితే మనం చేస్తున్నామో, ఆ చక్రాన్ని ఉద్దేశించి మాట్లాడాలి. బాగా పనిచేయమని. లాస్ట్ ఏడవ రౌండ్ చేసేటప్పుడు ఆ పర్టిక్యులర్ చక్రాన్ని బాగు చేసే ఆ స్వామి ఆ బా ఎవరైతే లార్డ్ ఉంటారో అతనిని ఉద్దేశించి నమస్కరించుకోవాలి అంతే. ఇక ఏడవ రౌండ్ చేసేటప్పుడు ఓం శ్రీ సద్గురు మహా అగస్త్యాయ నమః. ఏడవ రౌండ్ అంటే ఏం చేయాలి? పైనుంచి ఫస్ట్ మొదలుపెట్టింది పైనుంచే కదా! పైనుంచి కిందకొచ్చి, కింద నుంచి మళ్ళీ పైకొచ్చి అలా ఒక్కసారి ర పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వచ్చినప్పుడు ఒక్క రౌండ్ అవుతుంది. ఆ ఏడవ రౌండ్ చేసేటప్పుడు ఓం శ్రీ సద్గురు మహా అగస్త్యాయ నమః అని పలకాలి. ఇక నాలుగవది అనాహత చక్రం. 2 చూపుడు వేళ్ళను ముక్కు పైభాగం అంటే కనుబొమ్మలుంటాయి గదా! కనుబొమ్మలు కొంచెం కిందగా అక్కడ స్టార్టింగ్ పాయింట్ అక్కడ ముక్కు స్టార్టింగ్ అక్కడ చేతులు పెట్టి 2 వేళ్ళను పెట్టి ఒత్తుతూ ముక్కు అంచు వెంబడే కిందేమో మనం పెదవుల అంచు వెంబడే చేశాం గదా! ఇప్పుడు ముక్కు అంచు వెంబడే కిందకి తీసుకొచ్చి ముక్కు స్టార్టింగ్ పాయింట్ అంటే ఆ గుంతకు కూడా పై పాయింట్. అక్కడికి వెళ్ళి రుద్దుతూ వెళ్ళాలి. మళ్ళీ కింద నుంచి పైకి చెయ్యాలి. అలా చేసి ఏం చెప్పాలి? "ఓ నా నాసిక నువ్వు మంచి అద్భుతమైన ప్రాణవాయువునే ఆకాశ మూలకాలు నిండిన విశ్వశక్తులు నిండిన ప్రాణవాయువునే పీల్చుకో." అంటే అద్భుతమైన ప్రాణవాయువును అవతల అందులో ఆకాశ మూలకాలు నిండి ఉండాలి. విశ్వమహాశక్తులు ఉండాలి. అట్టాంటి ప్రాణవాయువునే పీల్చుకో అని ముక్కుకు ఆజ్ఞాపిస్తూ, పలుకుతూ అలా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అలా 3 రౌండ్‌లు పూర్తి చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఇప్పుడు రివర్స్‌లో ఇప్పుడు 2, 3 రౌండ్స్ చేసినప్పుడు రివర్స్‌లో అనగా ముక్కు మధ్యన పైనుండి మొదలుపెట్టి ముక్కు అంచులో 2 వైపులా ప్రెస్ చేస్తూ క్రిందికి రౌండ్‌గా తీసుకొని రావాలి. ఇప్పుడు అంటే ఎలా చేయాలంటే దీనికి ముక్కు మీద వెళ్ళినప్పుడు ఆహ్, పైనుంచి కిందకి చేసాం మొదట్లో. కింద నుంచి పైకి చేసినప్పుడు మనం ఏం చేయాలంటే కాదు. ఇక్కడేం జెప్పారు? ముక్కు ఆహ్, కిందని రెండవసారి చేసే 3 రౌండ్స్ చేసేటప్పుడు రివర్స్‌లో అనగా ముక్కు మధ్యన నుండి మొదలుపెట్టి అంటే కింద భాగం అంటే పెదవుల పైన ముక్కు కింద స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి ముక్కు దూలం మీద నుంచి 2 వేళ్ళని తీసుకెళ్ళాలి. ముక్కు దూలం మీద నుంచి 2 వేళ్ళను తీసుకొని పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్‌లో రావాలి. అలా 3 సార్లు చెయ్యాలి. అలా చేసి అంటే మళ్ళీ ముక్కు చుట్టూరా తిప్పుతూ, మళ్ళీ ముక్కు దూలం మీద నుంచి తీసుకెళ్తూ అలా 3 సార్లు చేసినప్పుడు, "ఓ నా అనాహత చక్రమా! నువ్వు సక్రమంగా పనిచేయుదువుగాక" అని పలకాలి. ఆ తర్వాత ఏడవ రౌండ్ ఏం చేయాలి? మళ్ళీ పైనుంచి కిందకు చేసి, కింద నుంచి పైకి చేసేటప్పుడు ముక్కు దూలం మీద నుంచి తీసుకెళ్తూ, అలా ఓం శ్రీ సూర్యదేవాయ నమః అని ప్రార్థన చేయాలి. సో, ఈ విధంగా. ఆ తర్వాత 5 విశుద్ధి చక్రం. చెవి రంధ్రము పైన ఒక గట్టి చిన్న భాగం ఉంటుంది. ఇది తమ్మె అనుకున్నాను. కానీ అమ్మ ఫోటో వీడియోలోను బాగా క్లియర్‌గా గనక చూస్తే
చెవి మన హోల్ ఉంటుంది గదా! హోల్‌కి దగ్గరలో ఒక ట్రయాంగిల్ షేప్‌లో ఒక చిన్న భాగం ఉంటుంది. గట్టిగా ఉంటుందది. ఎముక కాదు. బట్ గట్టిగా ఉండే ఒక మాంస ఇది. అది దాంతోటి మనము బ్రామరీ అవి చేసేటప్పుడు గట్టిగా మూసేస్తాం బొటన వేలుతో. మూసి బ్రామరీ చేస్తాం. ఇఫ్ యూ రిమెంబర్. సో, ఆ పార్ట్ ఆ చిన్న పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 2 చూపుడు వేళ్ళను ఆ మడత వంటి భాగం దగ్గర తీసుకెళ్ళి అక్కడ ప్రెస్ చేసి, అక్కడి నుంచి అలానే ప్రెస్ చేస్తూ చెవి క్రిందకు తీసుకొచ్చి చెవి అంచుల్లోనే మళ్ళీ అంటే చెవి పైన అంచుల్లో చేయక్కర్లేదు. చెవి వెనకాల అలా చేసుకుంటూ చెవి వెనక భాగం నుంచి అంటే చెవి ఆనుకో ఉంటుంది గదా! ఆ భాగం నుంచి చెవి ఆకారం ఉంటుంది. ఆ భాగం మీద అక్కర్లేదు. చెవి వెనకల నుంచి ప్రెస్ చేస్తూ పైకి చెవి పై భాగం అగ్రభాగం వరకు తీసుకెళ్ళి మళ్ళీ మొదలుపెట్టే చోటికి ఆ ట్రయాంగిల్ షేప్‌లో ఉండే ఆహ్, ఒక చిన్న పార్ట్ చెవి పార్ట్ అక్కడికి హోల్ దగ్గర ఉండే పార్ట్‌కు తీసుకురావాలి. ఇలా ఒక రౌండ్ అవుతుంది. అలా మొత్తం రౌండ్‌గా చేయాలి. ఇలా 3 సార్లు చేయాలి. ఇక్కడ పైనుంచి కింద, కింద నుంచి పైకి ఏం లేదు. ఇక్కడ 3 సార్లు చెయ్యాలి. అప్పుడేం చెప్పాలి? "ఓ నా చెవుల్లారా మీరు మంచి విషయాల్ని వినండి" అని పలకాలి. ఇప్పుడు రివర్స్‌లో అంటే మొదలుపెట్టేది అక్కడే. అయితే కింద నుంచి తీసుకురావాలి. ఫస్ట్ కింద నుంచి తీసుకురావాలి. ఇప్పుడు రివర్స్‌లో అనగా అదే చెవి రంధ్రం మూత వంటి భాగం నుండి మొదలుపెట్టి పైకి ఫస్ట్ కింద నుంచి తెచ్చాం గదా! సో, ఇప్పుడు పైనుంచి ఆ సెంటర్ పాయింట్ నుంచి చెవుకి ఆ రంధ్రం దగ్గర ఉండే ట్రయాంగిల్ షేప్ నుంచి ఒత్తి పైకి తీసుకెళ్ళాలి. పైకి తీసుకెళ్ళి వెనక భాగం నుంచి ఇలా తీసుకొనొస్తూ మళ్ళీ అదే పాయింట్‌కి చేరిపోవాలి. సో, ఇలా 3 సార్లు చేయాలి. ఫస్ట్ ఏం చేసాం మనం? ఆ పాయింట్‌లో మొదలుపెట్టి కిందకొచ్చాం. కింద నుంచి వెనకల నుంచి వచ్చి పైకొచ్చాం. ఇప్పుడు అలా కాకుండా పైకి వెళ్ళి కిందకొస్తాం. ఇది 3 సార్లు చేయాలి. మొత్తం చేశాక మూడే సార్లంతే. సో, ఇక్కడ ఏం చెప్పాలంటే, "ఓ నా విశుద్ధి చక్రమా! నువ్వు సక్రమంగా పనిచేయుదువుగాక" అని పలకాలి. ఆఖరుగా పైనుండి క్రిందికి, కింద నుండి పైకి అనగా ఒక్కసారే చెప్పినట్టున్నారు. పైనుండి కిందకి ఒకసారి అంటే ఏడవసారి ఒక్క రౌండ్ చెవుకు తిప్పేది. కింద నుంచి పైకి కానీ, పై నుంచి కిందకి గాని 2 సార్లు చేసినా తప్పు లేదు. కానీ ఒక్కసారే చెప్పారు. కాబట్టి పైనుంచి కిందకి ఒక్కసారి అంటే ఆ మధ్య భాగంలో చెయ్యి పెట్టి కింద నుంచి తీసుకొచ్చి చెవి చుట్టూ చుట్టి మొదలుపెట్టిన ప్లేస్‌లోకి వేళ్ళను తీసుకురావాలి. అలా ఒక్కసారి చేసి అది ఏడవసారి. అలా చేసేటప్పుడు ఓం శ్రీ ఆదిశివాయ నమః విశుద్ధి చక్రం గదా! అది చెప్పుకోవాలి. ప్రార్థన చేయాలి. ఇక ఆజ్ఞా చక్రం. ఆజ్ఞా చక్రం వచ్చేప్పటికి ఇప్పుడు ఇదే విధంగా చూపుడు వేళ్ళను రెండింటిని 2 కళ్ళపై అనగా కనుబొమ్మలు మొదలయ్యే చోటు నుండి అంటే ఎక్కడ మన కనుబొమ్మలు స్టార్ట్ అవుతాయో అక్కడ ఆహ్, హ్మ్, అక్కడి నుంచి కొంచెం కిందగా అంటే కొలుకుల దగ్గర కళ్ళు స్టార్ట్ అవుతాయి కదా! అక్కడ కనుబొమ్మల్లో ప్లేస్ నుంచి కొంచెం వేళ్ళని కిందకి జరిపితే కన్ను దగ్గరికొస్తాం మనం. కన్ను దగ్గరికొచ్చినప్పుడు అట్లా పెట్టంగానే గుడ్డు కూడా టచ్ అవుతూ ఉంటుంది మనకు. అలాంటి ప్లేస్ నుంచి రౌండ్‌గా ఏ చెయ్యికి లెఫ్ట్ చెయ్యి లెఫ్ట్ వైపు తిరుగుతుంది రౌండు. రైట్ చెయ్యి రైట్ వైపుకు తిరుగుతుంది ఆ వేలు. అలా రౌండ్‌గా తిప్పుకుంటూ 2 కళ్ళకు ఆహ్, మొత్తం రౌండ్ కొంచెం తక్కువగా ప్రెస్ చేయాలి. ఎందుకంటే చూపుడు వేలు బాగా గట్టిగా ప్రెస్ చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా మెల్లిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్‌గా చేయాలి. అలా 3 సార్లు చేయాలి. ఏ ఏ కన్నుకు ఆ రౌండ్‌లో చేసుకుంటూ ఉండాలి. అలా 3 సార్లు చేయాలి. చేసినప్పుడు "ఓ నా కనులారా మంచి విషయాల్ని చూచెదరుగాక" అనగా విద్యుదయస్కాంత తరంగాలని అంటే కాస్మోస్‌లో నుంచి వచ్చే విద్యుదయస్కాంత తరంగాలని, మంచి దైవకాంతి ఇట్లాంటి వాటిని చూడండి అని ఆజ్ఞాపిస్తున్నట్లుగా పలకాలి. అంటే మంచి దేవుళ్ళ ఫోటోలు ఏవైనా చూడొచ్చు. కానీ మెయిన్‌గా ఇప్పుడు మన సాధన గాబట్టి, ఇలాంటి వాటిని చూడండి మీరు. వేరే అనవసరమైన అంటే మనం చూస్తూ ఉంటాం గదా! మన మొబైల్ చూస్తుంటాం. ఇలా ఇంకా ఎన్నో అనవసరమైనవి చూస్తుంటాం. అవి వదిలిపెట్టి మంచి వాటినే చూడండని వాటికి ఆజ్ఞాపించాలి. ఇప్పుడు రివర్స్‌లో అంటే ఎక్కడ మొదలుపెట్టి అక్కడి నుంచి కింద నుంచి వేళ్ళను ప్రెస్ చేస్తూ తీసుకొచ్చి గుండ్రంగా తిప్పాలి. ఇలా 3 సార్లు చేయాలి. ఇప్పుడేం పలకాలి? ఓ నా ఆజ్ఞా చక్రమా
సక్రమముగా పనిచేయుదువుగాక అని పలకాలి. ఇప్పుడు ఆఖరున క్రిందికి గుండ్రముగా ఒత్తుతూ అంటే పైన మొదలుపెట్టి కిందకి గుండ్రంగా ఒత్తుతూ ఒకసారి తిప్పాలి. తిప్పినప్పుడు ఓం శ్రీ ఆదిశక్తియే నమః అని ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు ఆఖరున సహస్రార చక్రం. దీనికి సహస్రార చక్రాన్ని బాగు చేసేదంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది ఇక్కడ ఆత్మ నివాస స్థానం. అక్కడ ఆత్మకాంతి, దైవకాంతి, శూన్యకాంతి అన్నీ ప్రసరిస్తూ ఉంటాయి కాబట్టి, అక్కడ అది బాగు చేసేదంటూ ఏముండదు. అన్నిటికీ శక్తులనిచ్చే చక్రం అది. దాన్ని అదొక చక్రం అంటారే గానీ, అది యాక్చువల్‌గా చక్రం గాదు. ఒక పాయింట్ ఆహ్, మన కాస్మాస్ నుంచి శక్తులను తీసుకొని ఇచ్చే ఒక పాయింట్ అది. దానికి 2 చేతులను ప్రయోగించాలి. వేలిని అరిచేయి మధ్య భాగాన ఒత్తి పెట్టి ఉంచి, అంటే ముందు 2 చేతుల్ని ఇలా ఓపెన్‌గా చేసి పెట్టుకొని, మన బొటన వేలుని 2 బొటన వేలుని ఆయా చేతుల అరచేయి మధ్య భాగంలో ఒత్తి పెట్టాలి. ఒత్తి పెట్టినప్పుడు ఏమవుతాయి మిగతా 4 వేళ్ళుంటాయి. ఆ 4 వేళ్ళని పిడికిలి మూసినట్టుగా గట్టిగా మధ్యలోకే వీలైనంత వరకు ఆ బొటన వేలు కనిపించకుండా గట్టిగా మూసేయాలి. అంటే బొటన వేలు లోపలుంటుంది. పిడికిలిలాగా. పిడికిలంటే మామూలుగా మనం బొటన వేలు బయటొచ్చుంటుంది. పిడికిలేసి మనం ఏదన్నా హ్మ్, బొట్టికాయలేసినప్పుడు అప్పుడు ఇట్లా లోపల పెట్టం మనము. పెట్టేవాళ్ళు పెడతారు. కానీ ఇక్కడ పర్టిక్యులర్‌గా బొటన వేలుని అరచేయి మధ్య భాగంలో పెట్టి, మిగిలిన 4 వేళ్ళను దానిపై మడిచి గట్టిగా పెట్టుకోవాలి. ఒక పిడికిలిలాగా తయారవుతుంది. దీన్ని ఇలా కుడి చేతిని అమర్చుకోవాలి. 2 చేతులు అక్కర్లేదు. కుడి చేతిని అమర్చుకొని దీన్నేం జేయాలంటే ఫస్ట్ ఆహ్, మనకు చూపుడు వేలు, తర్వాత మధ్య వేలు, తర్వాత ఉంగరం వేలు, తర్వాత ఆహ్, చిటికెన వేలు. ఇలా 4 వేళ్ళు వరుసగా ఉంటాయి గదా! ఇప్పుడు మన తలను మధ్య భాగంలో పాతకాలంలో మధ్య పాపిట తీసేవాళ్ళు. అలా మధ్య పాపిటలాగా తీస్తున్నట్టుగా మన తలను 2 హెమిస్ఫియర్‌లుగా దాన్ని చీల్చేస్తున్నట్టుగా, తలను చీలుస్తున్నట్టుగా ఆ పాపిటి భాగంలో మొట్టమొదట చూపుడు వేలుని ఆనిచ్చి గట్టిగా నొక్కుతూ ఒక్కొక్క వేలును తగులుతూ అదే వరుస క్రమంలో ఫస్ట్ చూపుడు వేలంటే నెక్స్ట్ మధ్య వేలు రావాలి. అలా ఆ వరుస క్రమంలో గట్టిగా బాగా తల గదా! బాగా గట్టిగా నొక్కేయొచ్చు. బాగా ప్రెస్ చేస్తూ దాన్ని చీలుస్తున్నట్టుగా వెనక్కు మన మెడుల్ల వరకు తల ఫుల్లుగా మెడ మొదటి స్థానం వరకు అక్కడి వరకు గట్టిగా ఒత్తుతూ వెనక్కు దువ్వుతున్నట్టుగా తీసుకెళ్ళాలి. అది ఒక ఆవృతం అయిపోతుంది. అంటే చూపుడు వేలుతో మొదలయ్యి తల ఆఖరి భాగంకొచ్చేప్పటికి చిటికెన వేలు తగిలేలా తీసుకొని వెళ్ళాలి. అలా ఆ వేళ్ళు తగులుతూ దాన్ని గుచ్చుతూ తీసుకెళ్ళాలి. ఈ విధంగా తీసుకొస్తే ఒక రౌండ్ అవుతుంది. ఇలా 7 సార్లు చేయాలి. ఇక్కడేం పైనుంచి కిందకు రివర్సు ఏమీ లేదు. మన పాపిట మొదలు మన నుదురు దగ్గర నుంచి అంటే తల స్టార్టింగ్ మనం బొట్టు పెట్టుకుంటాం గదా! అంటే ఆడవాళ్ళు పైన పెట్టుకుంటారు గదా! బొట్టు. ఆ సింధూరం పెట్టుకుని ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ చేసుకొని నుదుటి నుంచి వెనక్కు వరకు తల ఎండ్ అయ్యే వరకు ఈ వేళ్ళతోటి నొక్కుతూ తలను చీలుస్తున్నట్లుగా, పాపిట తీస్తున్నట్టుగా, దువ్వుతున్నట్టుగా తీసుకెళ్ళాలి. 4 వేళ్ళు తగిలేలాగా. అనగా శిరస్సును 2 భాగాలుగా చీలుస్తున్నట్లుగా చేయాలి. ఇలా 7 సార్లు చేయాలి. మొదటి 3 సార్లు చేసేటప్పుడు, "ఓ నా సహస్రార చక్రమా! ఈ విశ్వ మహాశక్తులను ఆకర్షించి నాకు అనుగ్రహించు" అని పలకాలి. రెండవ 3 సార్లు చేసినప్పుడు సహస్రార చక్రాన్ని సరిగా పనిచేయమని ఆజ్ఞాపించనవసరం లేదు అంటున్నారు స్వామి. కాబట్టి రెండవసారి 3 రౌండ్‌లు చేసే సమయంలో ఓం సహస్రార చక్రాయ నమః అని 3 సార్లు చెప్పాలి. ఆ తర్వాత ఆఖరిన ఒక్కసారి ఇంక మిగులుతుంది. అప్పుడు ఓం శ్రీ మహావిష్ణవే నమః అని ఆయనకు ప్రార్థన చేయాలి. ఇలా ఈ 7 చక్రాలకు చెయ్యాలి. ఇది చెప్తున్నప్పుడు అర్థమైనట్లున్న మధ్యలో ఏదైనా సమస్య వచ్చి అర్థం గాకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే వెర్బల్‌గా చెప్పేది కదా! సో, మీకు డెమో ఇస్తారు. సంగీతాజీ గూడా చెప్పింది. ఈ లోపలే మేము కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో, అది అయిపోంగానే యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీకు డెమో వీడియో పెడతాం. దీన్ని ఆదిశివుడు ఈ యోగ క్రియను ఉదయం నిద్ర లేవగానే ఒక 5 నిమిషాలు వెచ్చించి ఈ క్రియను చేయాలి అని, రాత్రి నిద్రపోయే ముందు ఈ క్రియను చేయాలి, పడుకోబోయే ముందు చేయమని చెప్పారు.
అంటే ఎవరైతే ఇవన్నీ చేసుకోలేకపోతారో రెగ్యులర్‌గా మనం చేస్తున్నట్టుగా వాళ్ళు, అది కాక రోజువారీ చక్ర సాధన చేసేవారు కూడా మొట్టమొదట ఉదయాన్నే నిద్ర లేంగానే ఇంకా మనం స్నానం చేయాలా, లేచి దీపం పెట్టాలి ఇవేమి లేదు. నిద్ర లేవంగానే బెడ్ మీద కూర్చొని ఇవన్నీ చేసేసేయొచ్చు. మనం చేసేసి ఇంకా లేచి మన సాధన అన్నీ చేసుకోవచ్చు. లేని వాళ్ళు వాళ్ళ వసతి ప్రకారం పొద్దున్నే ఈ ఎంత పొద్దున్నే చేస్తే ఈ క్రియ అంత మంచిది. ఎందుకంటే మధ్యాహ్నం చేసుకో అవన్నీ ఏం చెప్పలేదు. పొద్దున్నే చేయమన్నారు కాబట్టి మనం పొద్దున్నే చేయాలి. ఒక 6 గంటలకైనా సరే చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఇంకా 7కి చేయొచ్చా? 8 అది తెలీదు ప్రస్తుతానికి నాకు. చేయొచ్చేమో అడిగి చెప్తాను. అంటే పెద్దవాళ్ళు గదా! కొంతమంది లేవలేక రోగులు వాళ్ళు లేవలేక చేయలేకపోతే వాళ్ళకి టైం సడలింపు ఖచ్చితంగా ఉంటుంది. సో, ఇలా చేసుకోవచ్చు. ఒక 5-10 నిమిషాల లోపలే ఈ యోగ క్రియ పూర్తయిపోతుంది. ఎందుకంటే మనం కాస్త మనసు పెట్టి చేయాలి కదా! అందుకని కనీసం 5, 7 నిమిషాలు అలా పడుతుంది. సో, రోజువారీ చక్ర సాధన చేసేవారు తమ సాధనతో పాటుగా ఈ క్రియలను చేర్చుకొని ఉదయం, సాయంత్రం చేసినచో ఇంకను మంచి ఫలితములు లభించగలవు. ఇంతటికి ఇది అయిపోయిందనమాట. ఇప్పుడు అమ్మ ఏం చెప్పారంటే, ఇవ్వబడిన పట్టిక ప్రకారం అంటే ఒక్కొక్క చక్రానికి మీకు ఆహ్, అన్బాలయం 4 ఆహ్, గ్రూపులున్నాయి. 1, 2, 3, 4 అందులో మీకు పట్టికలాగా ఇస్తున్నారు. ఏంది ఆహ్, మూలాధారం అనుకోండి ఉదాహరణకు పృథ్వీ దేహంలోని మూలాధారం, ఆహ్, తర్వాత జలదేహంలోని మూలాధారం అలా విడివిడి మూలాధారంలో ఏ కలుషితాలు పేరుకుపోతాయి? మన సాధన చేసిన తర్వాత ఆ కలుషితాలు ఎలా పోతాయి? ఆ కలుషితాలు ఉన్నప్పుడు మన స్వభావం, మన లక్షణాలు, మన జీవిత గమనం ఎలా ఉంటుంది? అవన్నీ చెప్పున్నారు. అంటే కొన్ని చోట్ల కలుషితాలు పేరుకుపోయినప్పుడు మనకు కోపం వస్తూ ఉంటుంది. అంటే కోపం ఎక్కువగా వస్తుందంటే పలాని పృథ్వీ దేహంలోనో, లేదు జలదేహంలో మన ఆహ్, ఆహ్, మూలాధార చక్రంలో సంథింగ్ పేరుకుపోయున్నాయి. దానివల్లొచ్చాయని. లేదంటే అనాహత చక్రంలో పలాని అనాహత చక్రంలో కూడా వాయుదేహంలోని అనాహత చక్రంలో కలుషితాలుంటే ఇలాంటి గుణం నీలో వస్తుంది. సాధన చేసినప్పుడు ఇలా మార్పు చెంది మీరు ఇలా ఉంటారు, మంచిగా అయిపోతారు. ఇలా చెప్పున్నారు కదా! ఒక్కొక్క చక్రానికి. అవన్నీ బాగా మనం థరోగా ఉండి ఆయా ముద్రలు తొలగించబడుతున్నవా లేదా అని పరిశీలించమన్నారమ్మ. మన శరీరంలో మార్పులు జరుగుతున్నాయా లేదా? ఆయా ముద్రలు, ఆయా శరీరాలలో, ఆ పంచదేహాలలో, ఆయా చక్రాలకు సంబంధించిన దేహాలలో అవి తొలగిపోతున్నాయా లేవా? మనలో ఈ గుణం పోయిందా లేదా? అని నాకేం లేదు. నేను చాలా మంచిగా ఉన్నాను. నాకిలాంటివన్నీ ఏం లేవు అని మనం నిర్లక్ష్యంగా కొట్టివేసుకోకూడదు. మనకు తెలియకుండా కొన్ని ఉంటాయి. కాబట్టి డీప్‌గా పరిశీలన చేసుకొని ఒక్కొక్కటి కన్ఫర్మ్ చేసుకుంటే మనకు మంచిది. అంటే ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం తీరిగ్గా ఉన్నప్పుడు ఈ పరిశీలన చేసుకోమన్నారు. సో, ఇప్పుడు ఆదిశివుడు ఏం చెప్పారంటే అమ్మకు, "మీరు పీల్చే శ్వాస ఏ ముద్రలపై ప్రసరించునో అవే భౌతికంగా ప్రతిఫలించును." అంటే మనల్ని చూస్తూ ఉండమంటారు గదా! మీరు ధ్యానంలో మీ 5 బాడీస్‌ని చూసుకోండి. అందులో ఆ పర్టిక్యులర్ చక్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే మూలాధార చక్రాన్ని చూసుకోండి అంటున్నారు. అంతకుముందయితే అన్ని చక్రాలు చెప్పారు. అలా ఆ చక్రం దగ్గరికి ఆ బాడీలోకి మనం వెళ్ళినప్పుడు వాటి మీదకు పోతూ ఉంటుంది మన శ్వాసను పొమ్మని చెప్తాం గదా! మనం. శ్వాసతో పాటు మనం ప్రయాణం చేస్తూ వెళ్తాం. అప్పుడు అక్కడ శ్వాస ఎక్కడికి వెళ్తుందంటేట, ఎక్కడైతే కలుషితాలు ఎక్కువగా ఉంటాయో అక్కడికి వెళ్తుందట అది. కాబట్టి లేదా శూన్యం అధికంగా ఉంటే అక్కడికి వెళ్తుందట. కాబట్టి శ్వాస ఏ ముద్రలపై ప్రసరించునో అంటే కలుషితాలు ఉన్నప్పుడు ముద్రలుంటాయి. ఆ ముద్రల వల్ల కలుషితాలవుతాయి. కాబట్టి వాటి పైన శ్వాస ప్రసరించగానే అవే మన భౌతిక జీవితంలో అవి ప్రతిఫలిస్తాయి. అంటే అవి ఆహ్, మెటీరియలైజ్ అయిపోతాయి. మనకు ఇంకా కోపంగా ఉంటే కోపం ఎక్కువ చేసే పనులు మన చుట్టూ జరుగుతాయి. మన చుట్టూ ఉండేవాళ్ళు మనల్ని ఇరిటేట్ చేస్తారు. లేదు మనం భయపడుతుంటే ఇంకా భయపెడతారు. అసూయ పడితే ఇంకా అసూయ పడేలా మనకు పరిస్థితులొస్తాయి. సో, మన తప్పు లేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అలా బాధపడడానికి వీల్లేదు. ఎక్కడ కలుషితాలు అంటే మనలో కలుషితాలు అధికంగా ఉన్నాయి అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అని చెప్పారట ఆదిశివుడు. శూన్యము అధికముగా గనుక పెరిగి ఉన్నచో శ్వాస అచ్చటికే వెళ్ళును. సపోజ్ మన లోపల శూన్యం ఎందుకంటే సాధన చేస్తున్నాం మనలో శూన్యం పెరిగుంది అందరిలో. అప్పుడు
కరుణ, కారుణ్యం వంటి శక్తులు వెలికివచ్చును. మీలో ఇతరులకు మనం ఏ విధంగా సహాయపడగలము అనే ఆలోచనలు వికసించును. ఇవి గూడా మనకు జరుగుతాయి. అలా కాక కలుషితాలు అధికంగా ఉన్నచో శ్వాస అచ్చటికే వెళ్ళును. శ్వాస వెంబడే ప్రాణశక్తులు వెళ్ళును. దాని వెంబడే భావనలు వెళ్ళును. ఇన్ని జరుగుతాయి. శ్వాస వెళ్తే శ్వాసతో పాటు ప్రాణశక్తే గదా! శ్వాసను నడిపిచ్చేది. మనం పీల్చేటప్పుడు ఏం చెప్తాం? మంచి ప్రాణశక్తినే పీల్చుకోమని అంటున్నాం కదా! సో, శ్వాసతో పాటు ప్రాణశక్తులు వెళ్తాయి. ప్రాణశక్తులంటే అమ్మ. ఆ ప్రాణశక్తులు, ఉష్ణశక్తులు వాటిల్లోనే భావనలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఆ భావనలు కూడా ప్రాణశక్తి వెనకాలే వెళ్తాయి. ఆ వెంబడే వెళ్ళినప్పుడు ఆ భావనలు లోపలికి వెళ్ళి వాటిని టచ్ చేస్తాయి. టచ్ చేసి ఆ లోపల శూన్య శక్తులుంటే కరుణ, కారుణ్యం వాటిని బయటకు తీసుకొస్తాయి. లేదు ఇతర కలుషితాలుంటే వాటిని బయటకు తీసుకొనొస్తాయి. అదే మనకు కోపముగానో, అసూయగానో, భయముగానో లేదా చెడు భావనలుగానో వ్యక్తం అవుతూ ఉంటాయి. అంటే నిజ జీవితంలో. లేదా మంచి భావనలు, ఆనందం ఇలాంటివి కూడా అచ్చటి ముద్రలకు అనుగుణంగా వ్యక్తమవుతాయి. అంటే మన ముద్రలు మంచి ముద్రలుగా మనం అంటే పుణ్యం సంపాదించుకో అంటారు కదా! ఆ పుణ్యం ముద్రలనమాట. అవి ఉండాలి. అనగా మంచి ఆలోచనలు, మంచి వాక్కులు అంటే మంచి మంచి శ్లోకాలు, సహస్రనామాలు. అమ్మ ఏం చెప్పారంటే లలిత, విష్ణు సహస్రనామం ఇలా ఎన్నో సహస్రనామాలున్నాయి మనకు. అవో లేదు ఎన్నో దేవుళ్ళ ఆహ్, స్తోత్రాలున్నాయి మనకు. అవన్నీ మనకు తెలుసు. సో, అవి మనకిష్టమైనవి. అవి ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ ముద్రలక్కడుంటాయి. అప్పుడు మంచి భావాలే వెలికి రాగలవు. దీనికి అమ్మ ఏం చెప్పారంటే, నేను ప్రత్యక్షంగా, స్పష్టంగా కొంతమందిని చూసున్నాను. వాళ్ళొస్తూ ఉంటే వాళ్ళేం మాట్లాడరు. గమ్మున కూర్చో ఉంటారు. అయితే వాళ్ళ శరీరం నుంచి కొన్ని మంత్రాలు అంటే అమ్మ సటిల్ గదా! బాగా. అమ్మకు ఆ చుట్టూ ఉన్న ఔరా కాంతిని చూడగలరు. ఆ చుట్టూ ఉన్న గందగి గూడా చూడగలరమ్మ. ఆ తర్వాత ఆ వ్యక్తి వచ్చినప్పుడు అమ్మని కలవడానికి, ఆ వ్యక్తి శరీరం నుంచి ఏది ఎమిట్ అవుతుందో సౌండ్ కూడా ఆమె వినగలరు. అంతటి ఉన్నత స్థితిలో అమ్మున్నారు. కాబట్టి అమ్మ స్పష్టంగా చూసారట. విన్నారు కూడాట. ఏంటి? అనగా శూన్యములు మన సాధన వలన పెరిగినప్పుడు అచ్చట అక్కరలేని విషయములు ముద్ర పడకుండా మంచి విషయాలను అనగా మంత్రాలను అచ్చట ముద్రించుకొనుచో కాంతి పెరుగును. అమ్మ కొంతమందిని వచ్చినప్పుడు వాళ్ళ నుంచి కాంతి ఎమిట్ అవ్వడంతో పాటుగా మంత్రాలు వినపడ్డాయట అమ్మకు. అంటే కొంతమంది దగ్గర నుంచి ఆహ్, ఆహ్, ప్రాణలింగే, ఆత్మలింగే అది తత్వమసి మంత్రం. కొంతమంది నుంచి ఇంకా వేరే మంత్రాలు. ఆ తర్వాత కొంతమంది నుంచి అగత్య ఈశాయ విద్మహే ఆత్మగాయత్రి మంత్రాలు. ఇలా అమ్మ విన్నారట. అంటే వాళ్ళ లోపల ఎంతగా అవి ముద్రించుకొని పోయి ఉంటే, అవి బయటకు అంటే సటిల్‌గా శరీరం కొంతమంది గాయత్రి ఉపాసకులుంటారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకే నిద్రబోయేటప్పుడు వేరే వాళ్ళకి కూడా కొంత సాధన చేసిన వాళ్ళకు వాళ్ళ శరీరం దగ్గరగా చెవి పెట్టి వింటే గాయత్రి మంత్రం వినిపిస్తూ ఉంటుందట. అంటే దాని పని అది వాతావరణాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. అలా అమ్మ వినగలిగారట. సో, కాబట్టి మనల్ని కూడా అలాంటి ప్రాక్టీసెస్ నోరుందంటే మనం మంచి విషయాలను చేయడం అంటే ఇవే అన్నమాట. అలా మనకు వసతి ఉన్నప్పుడల్లా ఇలా చేసుకోవాలి. అప్పుడు ఇవేం చేస్తాయి వెళ్ళి ఇంకా శూన్యాలను పెంచుతాయి, కాంతి పెంచుతాయి, అక్కర్లేనివన్నిటిని క్లీన్ చేసేస్తాయి. సో, నెక్స్ట్ ఏం చెప్పారు? శూన్య స్థితిలో మానసిక స్థితి అంటే మనం శూన్య స్థితి అంటే శూన్యాలు పెరిగినప్పుడు అక్కడ మన మానసిక స్థితి ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ క్లీన్ అయిపోగానే, ఖాళీ ఏర్పడగానే మన డ్రై స్టేట్ అనుభవిస్తాం. అమ్మ అదే చెప్పారు. నాకు చాలా రోజులుగా అలా డ్రైగా అనిపిచ్చి ఏం చేయాలనిపించదు. అలా బయటికి వెళ్ళిపోదామా? ఏదన్నా వాక్ చేస్తామా? దేని మీద మనసు నిలవకపోవడం, ఏది చేయాలనుకోకపోవడం. ఇలా మనం అందరం కొద్దో గొప్పో అందరం అనుభవించినాం ఈ స్టేట్‌ని. అది ఏ సోమరితనం నేనైతే అది సోమరితనం అట్లా అనుకున్నాను. తెలీదు. మనం ఒక్కోళ్ళు ఒక్కో రకంగా మీరందరూ అనుకో ఉండొచ్చు. అమ్మ చెప్తున్నారు ఇదంతా. సో, ఈ ఇలా ఇలాంటి స్థితి ఎందుకొస్తుందంటే, మన శరీరానికి అర్థం గాదు. ఇప్పుడు సడెన్‌గా చెత్తంతా ఉన్నప్పుడు, అంతా పడేసినప్పుడు, దానికి ఉదాహరణగా అమ్మ చేత అదే పనిగా ఆదిశివుడు, అమ్మ, తర్వాత అగస్త్యుల వారు వీళ్ళేం చేశారంటే, ఫస్ట్ ఇల్లంతా క్లీన్ జేసుకో, బూజులు దుడిపి అన్నీ జేసి, మొత్తం గీకేసి ఇల్లంతా, సున్నాలు వేయించుకో, కలర్స్ వేయించేసుకో అంతా ఇల్లంతా సామానంతా బయట పెట్టి, ఆ తర్వాత మళ్ళీ పెట్టేటప్పుడు వద్దన్నవన్నీ పడేయి. కొన్ని మాత్రమే లోపల పెట్టుకో అలా చెప్పారట.
సో, ఈ టైంలో మీ స్థితి ఎలా ఉంటుంది? అమ్మ ఉదాహరణగా చెప్తున్నారు అమ్మ కోసము ఆదిశివుడు. ఆ టైంలో ఎలా ఉంటుందంటే ఇల్లంతా అబ్బా! ఖాళీగా భలే ఉందే, భలే ఉందే అనిపిస్తుంది. ఇంకక్కడ ఏమన్నా కింద పడితే గూడా మనకు నచ్చదు. అబ్బా! ఏమొద్దు, ఏమొద్దు ఇట్లే ఉంటే బావుంటుంది గదా! అనిపిస్తుంది గదా! కొద్ది రోజులు కానీ తప్పదు. మళ్ళీ అన్నీ మన ఫర్నిచర్ అన్నీ చెత్తా చెదారం ఎత్తి పెట్టుకుంటూ ఉంటాం. ఆ స్థితి ఏదైతే ఉంటుందో మానసిక స్థితి లోపల అలానే ఉంటుందట. అంటే వెలుపలే ఇలా ఉన్నప్పుడు అది చాలా తక్కువ టైంలో ఉంటుంది. లోపల మనకు ఆ విధంగా ఉంటుందనమాట. ఆ మానసిక స్థితి దాటుతుంది. ఎప్పుడంటే ఒక్కొక్క దైవం దిగాలంటే వాళ్ళకి కావాల్సినంత స్థలం కావాలి కదా! సో, ఒక్కొక్క దైవం దిగేటప్పుడు ఆ శూన్య ప్రదేశం పెరుగుతూ పోతుంది. అప్పుడు మనం ఏం జేయాలి? ఈ స్తోత్రాలు చదవడమో, లేదు నలుగురికి సేవ చేయడం. అప్పుడు అక్కడ కాంతి నిండుతూ వస్తుంది సేవ చేసినప్పుడు. ఆ తర్వాత మెసేజెస్ ముఖ్యంగా అమ్మ చెప్పింది అంటే ఆదిశివుడు చెప్పింది సందేశాలని మరలా మరలా వినండి. ఉపదేశాలని, సందేశాలని మళ్ళీ మళ్ళీ వినండి. ఆ తర్వాత మీలో పరిశీలన చేసుకుంటూ అన్నీ తీసేసుకుంటూ శూన్యస్థితిని పెంచండి. అప్పుడేమవుతుందంటే మనం మళ్ళీ సెటరేట్ అయిపోతాం. మనం ఆనందంగా ఉండడం మొదలుపెడతాం. ఆ శూన్య స్థితిలో మానసిక స్థితి మారిపోయి ఆనందం అనేది రావడం మొదలుపెడుతుంది. ఆ డ్రై స్టేట్ పోతుంది. మళ్ళీ మళ్ళీ పెరిగినప్పుడు మళ్ళీ వస్తూ ఉంటుంది. సర్దుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు నువ్వు మౌనంగా కూర్చో. ఏదైనా స్తోత్రాలు చదువుకో అని చెప్పారట అమ్మకు ఆదిశివుడు. సో, ఇది ఇంకా మనం పరిశీలన చేసుకోవడం పైన చెప్పినట్టుగా. సో, ఇవన్నీ ఆదిశివుడు అమ్మకు చెప్పారట. సో, ఇంతవరకు ఇది. దీనికి డెమో మీకు ఇవ్వబడుతుంది. ఎయిదర్ ఫ్రమ్ అన్బాలయం వెరీ సూన్ దే ఆర్ ప్రామిసింగ్ అండ్ ఆర్ ఫ్రమ్ అవర్ సైడ్. ఓకే. Thank you so much. Namah Shivaya.